చేయాలి, లెక్క పెట్టడం కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్గా మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ ఇస్ సిట్టింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మీకు అందరికీ వెరీ మినిమల్ రూల్స్, డ్రామర్ తీసుకురా అక్కడ తీసుకురా మాత్రమే మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి యువర్ స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీరు చూపిస్తుంది. మరి మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి. ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాస్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ నో కౌంటింగ్స్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఇష్యూస్ ఏమైనా వైలెన్స్ ఏమైనా వస్తుందంటే వ్యాలిడ్ ఇన్వాలిడ్ కింద రావచ్చు. అందువల్ల మీరు వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేసినప్పటికీ కొంచెం కరెక్ట్గా తెలుసుకొని కాన్ఫిడెంట్గా చేస్తే మనకు ప్రాబ్లం రాదు. సో దట్ ఒకసారి మీ అందరూ కౌంటింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, ఇండివిజువల్ ఓట్ అవన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి. సో ప్లీజ్ స్టే విత్ us, దేర్ విత్ us. కొంచెం మీ టైంని స్పేర్ చేయండి, కొంచెం డీటెయిల్గా తెలుసుకోండి, నేర్చుకోండి. మళ్ళీ మార్చ్ 1 తర్వాత డైరెక్ట్గా కౌంటింగ్కి మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇందులో వచ్చి ఉన్నాను. సో ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు హావ్ 100% అటెన్షన్ ఆన్ దిస్ కౌంటింగ్ ప్రోగ్రామ్. ఓకే, సో మళ్ళీ అందరూ లేచిపోవడం, అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం లేకుండా, ఇఫ్ యూర్ సిక్, ఇఫ్ యూ వాంట్ రియలీ వాంట్ బ్రేక్ మాత్రం మీరు తీసుకోండి. బట్ ఐ వాంట్ అదర్ పీపుల్ నాట్ టు డిస్టర్బ్ హూస్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. సో మీరు దట్ ఇస్ ఆల్. మనకు 2 ఎక్స్పర్ట్ పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ మొత్తం వినండి, ఆ తర్వాత మీరు డౌట్ అడిగితే కొంచెం ఈజీగా ఉంటుంది. వీ హ్యావ్ ఆల్ ద టైమ్ టు టీచ్ యూ ఆల్. మీరు కరెక్ట్గా చేయగలిగితే అవర్ కౌంటింగ్ ప్రాసెస్ విల్ బి సక్సెస్ఫుల్ అండ్ క్విక్గా మనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో వీ హ్యావ్ ఆల్ ద 3 షిఫ్ట్ పీపుల్ ఆర్ దేర్ అనుకుంటాం. మీకు టైం తోటి సగం వచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ ఇఫ్ యూ రియల్లీ హ్యావ్ ఎనీ ఇష్యూస్ నాట్ టు టర్న్కి ఏమైనా రీజన్స్ ఉంటే విత్ జస్టిఫికేషన్స్ ఉంటే వీ విల్ గివ్ దట్ విండో ఆల్సో ఓపెన్. లేదా ఏమైనా కొంచెం టైం పార్టిసిపేట్గా ఉంటే ఓన్లీ పర్సనల్ ఇష్యూస్ అండ్ వెరీ సీరియస్ ఇష్యూస్ ఉంటే మాత్రమే వీ విల్ ఎంటర్టైన్. అదర్వైజ్ వాళ్ళు మనకు 6 డిస్ట్రిక్ట్ 3 lakhs votes కాబట్టి ఓన్లీ 2 డిస్ట్రిక్ట్ మ్యాక్స్ సరిపోవు కాబట్టి మీ అందరికీ మేము డ్రాఫ్ట్ చేసుకుంటాము. అండ్ షార్ట్ నోటీస్లో నేను మధ్యాహ్నం మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. షార్ట్ నోటీస్లో దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ 100% అటెన్షన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. విత్ దిస్ ఐ రిక్వెస్ట్ ఎక్స్పర్ట్ పర్సన్స్ టు స్టార్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. కొంచెం క్రిస్ప్గా షార్ట్గా వాళ్ళకి ఏం కావాలో అందరినీ చెప్పి పీపుల్ సిట్టింగ్ హియర్ ఓన్లీ కౌంటింగ్ సూపర్వైజర్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. కౌంటింగ్ సూపర్వైజర్స్ అసిస్టెంట్ ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. 4th మోడల్లో. సో ఇక్కడ ఫస్ట్ 2 క్యాండిడేట్స్కి డౌట్ఫుల్గా కరెక్ట్గా సెంటర్లో ఎవరికి చెందకుండా వేసినట్టుగా ప్రిఫరెన్స్ వేయలేదు. 1 నుంచి 35 వరకు మనకు వేయాలి కాబట్టి ఈ ప్యాటర్న్లో ఇది ఇన్వాలిడ్ అవుతుందండి. 1 ఇవ్వకుండా ప్రిఫరెన్స్ 2, 3, 4, 5 ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇన్వాలిడ్ అవుతుందండి. సో ఈచ్ చూపించినప్పుడు దాని యొక్క జస్టిఫికేషన్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అది అయినాక కౌంటింగ్ సూపర్వైజర్ గోదావరి ఎఫిషియన్సీ చూపించాలి. ఓకే ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నా దగ్గర మిక్సింగ్ డబ్లో అన్ని బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి, బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి, బ్యాలెట్ బాక్సెస్ అన్ని తీసుకెళ్ళిపోయారు. దానికి ఒక బిఆర్ఓని మీ అందరికీ అటాచ్ చేసాము, అయిపోయింది. నౌ ఐ విల్ అలౌ యూ టేబుల్ వైజ్ 1000. మొత్తం ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 20 టేబుల్స్. టేబుల్ 1000 వస్తే 1000 28,000. ఇప్పుడు ఈ 28,000 మీకు ఇచ్చినప్పుడు మీ టేబుల్లో 2 ఉంటుంది. వ్యాలిడ్ ఒక చోట పెట్టాలి, ఇన్వాలిడ్ ఒక చోట పెట్టాలి. 2 ట్రే ఇస్తాము ఆ 1000 ఓట్లు లెక్క పెట్టడానికి. సో మీరు ఇప్పుడే ఓపెన్ చేయాలి. నౌ యూ ఆర్ గోయింగ్ టు ఓపెన్
సైమల్టేనియస్ ఎలక్షన్ లేదు కనుక బయట ఉంటే ఫార్ములా వేరు, దాని గురించి ఇప్పుడు మనకు అవసరమైన విషయం అప్రస్తుతం. సో బయట చేసిన తర్వాత +1 చేస్తారు అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోటా ఓట్లు ఫస్ట్ రౌండ్లో లెక్కిస్తూ ఉండగా షిఫ్ట్ డ్యూటీల్లో ఫస్ట్ డ్యూటీ వాళ్ళ ఓట్లోనే కోటా ఓట్లు ఎరే అయిపోతే సెకండ్ థర్డ్ షిఫ్ట్ వాళ్ళు డ్యూటీ అక్కడితో నిర్ధారించుకోండి. ఎన్నిక లేదు రెండో రౌండ్ వాళ్ళు వచ్చారు, రెండో షిఫ్ట్ వాళ్ళు కొనసాగింది, లేదు మూడో షిఫ్ట్ వాళ్ళు వచ్చారు, కొనసాగుతూనే ఉంటుంది. దాంట్లో ముగ్గురు సిద్ధంగా ఉండవలసిందే చేసింది ప్రత్యేకంగా దానికోసం. సో అప్పుడు ఆ కోటా ఓట్లు వస్తాయి, ఆ కోటా ఓట్లు ఆయన అబ్జర్వ్ చేస్తాము. సో పాతిక చొప్పున కట్టలు కట్టినటువంటి వ్యాలిడ్ ఓట్స్ అన్నింటినీ ఈ ఇందాక వ్యాలిడ్ ఓట్లన్నీ పాతిక కట్టిన 1000 ఓట్లు కానీ 500 ఎగ్జాంపుల్ ఒక 500 ఓట్లు టేబుల్కి ఆర్ఓ గారు ఇచ్చారు. ఇక్కడ వ్యాలిడ్ ఓట్లు ఇచ్చేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాయించుకొని డెసిషన్ చెప్పాలి. అంతేగాని కంగారు పీబీ అని ఉంటుంది. మీకు ఏదైనా ఆ స్టాంప్ సరిగ్గా పడలేదు, లేకపోతే ఇంకా మీకు ఏమైనా ఇతర డౌట్ ఏదైనా ఉన్నప్పటికీ వెంటనే అక్కడ మీరు డెసిషన్ అనౌన్స్ చేసుకునే ముందే కంగారు పడి వేరే వెళ్తూ ఉందని తప్పని అనౌన్స్ చేసేసాక మీరు ఇన్వాలిడ్ అని అనౌన్స్ చేసిన తరువాత దాన్ని మళ్ళా ఇబ్బంది పడతారు. డెసిషన్ తీసుకుని మీరు వ్యాలిడ్ ఉంటే పంపారు. ఆ టేబుల్ మీదకి వచ్చేటప్పటికి మనం రెండో స్టేజ్లోకి వచ్చేసాం. ఇక్కడ మీరు వచ్చినాయండి వ్యాలిడ్ ఉంటే కనుక అక్కడ ఉపయోగించలేదు దేనికి అంటే ఎవరి ఓటు ఇలా 100 ఓట్లే ఉన్నాయి. ఆల్రెడీ 100 వేసి ఉన్నవే ఉంటాయి. సో ఇప్పుడు 100 ఎవరికి వేసి ఉందో వాళ్ళు ట్రేలో వేస్తూ పోతారు. ఈ రౌండ్లో 100 వేస్తూ పోతారు. ఓకే సార్. సో మళ్ళీ మీకు ఇన్ఛార్జ్ స్టార్టింగ్లోనే ఇన్వాలిడ్లో పోయింది, పోయింది 1 అని రాస్తున్నారు. సో అది ఇన్వాలిడ్. సో ఆ విధంగా మొత్తం మళ్ళీ మనం చెప్పింది నెక్స్ట్ 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 వెళ్ళిపోండి. అలాగా ఇన్వాలిడ్ మోడ్ నాట్ రిజెక్టెడ్ కూడా అయిపోవాలి. నెక్స్ట్ ఓకే అండి. ఇక్కడ ముందు స్లైడ్కి వెళ్ళండి సార్. అక్కడ ఏబిసి అనేది ఇది నేను మీకు ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రొసీజర్కి వచ్చాను. కౌంటింగ్ ట్రేలు మీకు ఇక్కడ అరేంజ్ చేయబడతాయి. ఈ కౌంటింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇలా నిర్ధారించేశారు. అన్ని ఓట్లు నిర్ధారించేశాక కోటా కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయా ఫస్ట్ రౌండ్లోనే ఎన్నిక ఎవరు అన్నది తెలియదు. సో లేకపోతే ఎవరిని ఎలిమినేట్ చేయాలి, ఎలిమినేట్ చేసిన తర్వాత ఎవరైనా సరే 1989లో విజయ స్కిన్ హాస్పిటల్, 2011లో విజయ లేజర్ సెంటర్, 2016లో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత 35 సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్. అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ. అన్ని రకాల ట్రీట్మెంట్లు, హెయిర్, స్కిన్, నెయిల్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ టైట్నింగ్, టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్. మా అడ్రస్ శంకరమఠం వీధి, ఆర్ఆర్పేట, ఏలూరు 2.